బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలోకి సునీత లక్ష్మారెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆపరేషన్ కమలం జోరు అందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలోకి తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపై దృష్టి సారించారు. ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ భేటీ అయ్యారు. జితేందర్ రెడ్డికి ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అదే సమయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ జితేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో జితేందర్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో సునీత లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై టీఆర్ఎస్ అధినేతతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్ చెప్పండి, జితేందర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు కీలకమైనటువంటి రాజకీయ నేతలు పార్టీలు మారుతున్నారు. ఒకరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతుండగా మరొకరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ మధ్య కాలంలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందిని మార్చారు. అందులో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి కూడా ఈసారి అవకాశం ఇవ్వలేదు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి అని ఒక పారిశ్రామికవేత్తకు అక్కడ అవకాశం ఇచ్చారు. స్థానికంగా జితేందర్ రెడ్డి మీద మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలంతా కూడా జితేందర్ రెడ్డిని వ్యతిరేకించారు. ఎంపీగా ఉన్న కాలంలో మహబూబ్ నగర్ కి చేసింది ఏం లేదని ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ మిస్ అయింది అన్నటువంటి ఒక కారణంగా జితేందర్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. మరొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జితేందర్ రెడ్డి పనిచేశారు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. దీని మీద జితేందర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయన పార్టీ మారుతారు అనేది స్పష్టమైంది. ఇవాళ బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరబోతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించారు. ఈ నెల 29న నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన బీజేపీలోకి చేరుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ నుంచి నిన్ననే నామినేషన్ కు సంబంధించి పూర్తి స్థాయి గడువు ముగిసింది కాబట్టి ప్రస్తుతం బీజేపీలో ఆయనకు ఎటువంటి అవకాశం ఇస్తారు అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. నిన్న ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిశారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్తున్నటువంటి పక్షంలో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ జిల్లా అభివృద్ధి చేయలేనని టీఆర్ఎస్ లో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి మరింత బలోపేతం చేసేందుకే పార్టీలో చేరుతున్నట్టుగా కూడా సునీత లక్ష్మారెడ్డి దగ్గర నుంచి వ్యక్తమవుతోంది. వచ్చే ఏప్రిల్ 3వ తారీఖున మెదక్ లో ఒక భారీ బహిరంగ సభలో సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. సంతోష్. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.